వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషం. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని బ్లూ మెయిల్ క్వారీని నడుపుతున్నట్లు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరులోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2007లోనే ప్రభుత్వ అనుమతులతో నేను క్వారీ ఏర్పాటు చేశానని, ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, కానీ 2023లో నేను టీడీపీ అభ్యర్థిని అవుతానని తెలిసిన రోజుని ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్వారీపై దాడులు జరిగాయని, చట్టవిరుద్ధంగా 143 కోట్లు పెనాల్టీ విధించారని, నేను హైకోర్టు తలుపులు తట్టగానే ప్రభుత్వం తలదించుకొని క్లీన్ షీట్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా విమర్శలు చేయకుండా వ్యక్తిగత స్థాయికి దిగజారిందని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత కొన్ని రోజులుగా కావలిలో అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజాసేవ కంటే వ్యాపారాలకు, వ్యక్తిగత లాభాలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఆయన కళ్యాణ మండపం, ఇల్లు, ఇంజనీరింగ్ కాలేజు, స్కూలు అన్ని ఆక్రమణలతో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్నారన్నారు. డ్రోన్ల సహాయంతో క్వారీలో నా ఆచూకీ కనపట్టాలని చూశారని, రౌడీ షీటర్లతో నిరంతరం బెంగళూరు నుండి మాజీ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తూ ఉన్నాడని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ రెడ్డి కావలిని గంజాయికి కేంద్రంగా మార్చారని, తన అనుచరులు చందు, చైతన్య, ప్రసన్నల ద్వారా గంజాయిని అమ్మించారని తెలిపారు. 83 రోజులు జైల్లో ఉన్న కాకాని కావలికి వచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. కాకాని నిజాయితీ గల నాయకుడు అయితే ముందుగా రామరెడ్డి భూములు, కళాశాలలు, ఆక్రమణలను ప్రజల ముందుంచాలని, ఆ తర్వాత నా క్వారీకి రావాలని, నేను రికార్డులు చూపించడానికి సిద్ధంగా ఉన్నానని, నేను తప్పు చేస్తే ప్రజల కాళ్లకు తలవంచి క్షమాపణలు అడుగుతానని అన్నారు. మీరు చేసిన అక్రమాల జాబితా కావలి ప్రజలందరికీ తెలుసునని, కావలిలో శాంతిని భంగం చేసే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించారు. కావలిలో 70 కోట్ల మనీ స్కామ్ జరిగిందని, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి దీనితో సంబంధం ఉందన్నారు. 3 కోట్ల రూపాయల ఎన్నికల నిధులు సుబానీ నుంచి మాజీ ఎమ్మెల్యే తీసుకోవడం జరిగిందన్నారు. సుబానీ బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు సీజ్ చేయడం జరిగిందని, త్వరలోనే అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కావలి ప్రజల అభ్యున్నతి కోసం నేను త్రికరణ శుద్ధిగా శ్రమిస్తున్నానని, ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి సాధన దిశగా అడుగులు వేస్తుందన్నారు. ప్రతిపక్షాలు కావలిలో కక్షలు, వర్గాలు రేపడానికి ప్రయత్నిస్తున్నా ప్రజలు నమ్మడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. నన్ను నమ్మి గెలిపించిన కావలి ఓటర్లందరికీ కృతజ్ఞతలన్నారు. గెలిచి 3 నెలలు పూర్తయ్యాయని, ఈ కాలంలో నా శరీరాన్ని, జీవితాన్ని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. కావలి ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పమిడి రవికుమార్ చౌదరి, బీదా గిరిధర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతిగంటి ఆలేఖ్య, అల్లం హనుమంతరావు, బండి శ్రీనివాసులరెడ్డి, పలగాటి శ్రీనివాసులరెడ్డి, ఆవుల రామకృష్ణ, జ్యోతి బాబురావు, మాలేపట్టి నాగేశ్వరరావు, కొండూరు పాలిశెట్టి, పొట్లూరు శ్రీనివాసులు, మహాజన సైన్యం సురేంద్ర, తిరువేది ప్రసాద్, మొగిలి కల్లయ్య, ఏగూరి చంద్రశేఖర్, దావులూరి దేవకుమార్, ఉప్పుటూరు బాల గురుస్వామి, గంగినేని వెంకటేశ్వర్లు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈనాటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా అతిరథ మహారాజులైనటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతాన్ని అందిస్తూ, నా పిలుపుకి మీరందరూ కూడా స్పందించి ఇక్కడికి విచ్చేసినందుకు, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో నిరంతరం మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను గెలిపించి కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించిన నా కావలి ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు నేను గెలిచి 1 సంవత్సరము 3 నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం, మా ప్రాంత అభివృద్ధి కోసం, వెనకబడినటువంటి మా కావలి నియోజకవర్గ రైతాంగ అభ్యున్నతి కోసం, మా యువతకి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ 1 సంవత్సరం 3 నెలల కాలంలో నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా వ్యాపారాన్ని, నా కుటుంబాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి నన్ను నమ్ముకుని నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజానీకం కోసం
నిరంతరం కూడా నేను కృషి చేస్తూనే ఉన్నా, త్రికరణ శుద్ధిగా, మనస్సాక్షిగా, దైవ సాక్షిగా. కానీ ఈ రోజున చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను మర్చిపోయి, ప్రతిపక్ష పాత్ర విమర్శనాత్మకమైన పాత్రగా ఉండాలి, చెడిపోతున్నటువంటి వ్యక్తుల్ని దారిలో పెట్టేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి. కానీ ఈరోజు వ్యక్తిగతాలకి దిగజారేటువంటి స్థాయికి వచ్చిన తరుణంలో నేను కూడా ప్రజలకి తెలియజేయాలి, జరిగిన వాస్తవాలను ప్రజల ముంగిట పెట్టాలనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని, ఈరోజు మీడియా యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం, అదేవిధంగా నిన్నటి రోజున కావలికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, కావలిని అవమానించినటువంటి విధానం, కావలి ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్చాకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది. 2007వ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో, రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో, కావలి గడ్డ మీద ప్రతాప్ రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను, నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిశ్రమ అయినటువంటి క్రషర్ని, బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది. నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి, ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. కారణం, నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా, క్వారీలో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్కరోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు, దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2023వ సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో, ఉదయం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలే. కావలిలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం, నేను తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చేటటువంటి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలనో, రాజకీయంగా అంతమొందించాలనో, రాజకీయంగా టికెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్రయ్యాలనే ఆలోచనతో 2023 ఏప్రిల్ 2వ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ, అనంతపురం, గుంటూరు దగ్గర పేర్లిచెర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ₹143 కోట్ల పెనాల్టీలు నాకు విధిస్తే, దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే, నేను అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్, అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమని ఇస్తే, ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా, వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా, ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలికి వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా, నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నిన్నటి రోజు నువ్వు వచ్చావు, నువ్వు పవిత్రంగా వచ్చి మాట్లాడిపోయావు.
నీ బిడ్డను పక్కన కూర్చోబెట్టి చాలా పవిత్రంగా రాజకీయ విద్యలు నేర్పడానికి పాపను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు. కానీ నువ్వు నడిచిన నడక, అక్కడ కూర్చున్న స్థలం ప్రభుత్వ స్థలం, 82/1 సర్వే నెంబర్. ఈ గౌరవ కలెక్టర్ డాటెడ్ ల్యాండ్గా ఈరోజు చిత్రీకరించి ప్రొఫైల్లో పెట్టుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీ నాయకుడు అయితే, నువ్వు మంత్రిగా పనిచేసింది చిత్తశుద్ధితో పనిచేసే తెల్ల చొక్కాకి నాయకత్వం వహించేవాడు అయితే నువ్వు అక్కడికి రా. అది కానీ ప్రభుత్వ భూమి కాదని నువ్వు ప్రూఫ్ చేయి. నీ పార్టీ, నీ అధినేత, నీ అందరూ కూడా. నేను రాజకీయానికి ఈరోజు ఎంటీ పేపర్ మీద సంతకం పెడతా. ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న ప్రతాప్ రెడ్డికి మద్దతు ఇచ్చే నువ్వా కావ్య కృష్ణారెడ్డిని మాట్లాడేది? అది చేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేరు. కృష్ణారెడ్డి నీతి నిజాయితీల ముందు నువ్వు తలదిరిపని విషయాన్ని మర్చిపోతున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇది సర్వేపల్లి కాదు, ఇది కావలి. ఇది ఏమనుకుంటున్నావో, ఇది కావలి. ఇక్కడ ఎవడు నీ ఓకదంపుడికి ఉపన్యాసాలకి భయపడేదానికి ఎవడు సిద్ధంగా లేరు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే, ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు 82/2లో ఇల్లు కట్టుకొని ఉన్నాడు. 82/1లో ఈరోజు ఆక్రమించుకుని ఫ్రంట్ భాగాన్ని 32 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈరోజు ఆక్రమించుకున్నాడు. నీకు ధైర్యం ఉంటే నీ రాజశేఖర రెడ్డి బొమ్మైనా పెట్టు, కానీ ప్రభుత్వానికి దాన్ని అండగట్టు తప్ప నువ్వు దుర్మార్గం. అటువంటి దుర్మార్గులు అంటే మీరిద్దరు క్లాస్మేట్స్. ఎక్కడ క్లాస్మేట్స్? సర్వేపల్లిలో లిక్కర్ అమ్ముకున్న దాంట్లో క్లాస్మేట్స్, కావల్లో లిక్కర్ అమ్ముకున్న దాంట్లో క్లాస్మేట్. ఇద్దరు అంతకులు, ఇద్దరు కూడా. ఆయన 7 మంది చచ్చిపోయారు ఆయన జీవానికి, నీ జీవానికి 2 చచ్చిపోయారు. ఇద్దరి శవాల మీద 7 మంది శవాల మీద ప్రతాప్ రెడ్డి 2016లో ఇల్లు కడితే, నువ్వు 2 శవాలను చంపి నువ్వు విజయుడైవి. నువ్వు ఈ రోజున ఇల్లు కట్టుకున్నావు. మీరే కావ్య కృష్ణారెడ్డి గురించి మాట్లాడే అర్హత నక్కకి నాగలోకానికి? అవినీతిలో పుట్టిన మీ ఇద్దరు నీతితో బతికే నేను ఎక్కడ? నీకు నాకు ఎంత దూరం ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. నువ్వంటూ కావలికి వస్తే ఫస్ట్ 82/1 సర్వే నెంబర్ తీసిరా. లేదంటే నీ కాలేజీని సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించిన 43/1 చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క దేవస్థానంలో ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్ను కూల్చిరా. తర్వాత మన ఇద్దరం కూడా ఎయిర్పోర్ట్ స్థలాలకు పోదాం, రుద్రకోటలో ఉండే క్వారీకి పోదాం, అదేవిధంగా దామారంలో పోదాం, లేదంటే అల్లూరు మండలంలో నార్త్ ఆమలూరు పోదాం. 5 సంవత్సరాలు నిన్ను అడ్డు పెట్టుకుని నువ్వు ఆయన కలిసి కావలి ప్రాంతంలో గ్రావెల్ అమ్ముకున్నటువంటి వైనానికి సంబంధించిన క్వారీలు కూడా చూద్దాం. ఆ తర్వాత నా క్వారీకి పోద్దాం. నా క్వారీల్లో చింతాకంత పొరపాటు ఉంటే ఈ క్షణమైన ఈ సమాజానికి నేను తల వంచి కాళ్ళ మీద వంగి ప్రజలకు క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నా. ఇవి నువ్వు ప్రూఫ్ చేయలేకపోతే మీరు కూడా ఏం చేస్తారో చెప్పి కావలికి అడుగు పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఇటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కావలిని మీరు బస్టు పట్టిస్తానంటే చూస్తూ ఊరుకునే దానికి కావలి ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యే దీనికి సిద్ధంగా లేడు. నేను ఏ తప్పు చేయలా. నా క్వారీల మీద మీరు దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనే సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నీ విన్యాసాలు కావలి ప్రజలకు తెలిసే నిన్ను బెంగళూరు తరిమి కొట్టారు. నీ కళ్యాణ మండపం ఒక దొంగది, నీ ఇల్లు ఒక దొంగది, నీ స్కూల్ ఒక దొంగది, నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దొంగది. ఎస్, మన ఇద్దరం తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడు ముందు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని నీకు అనుంగ శిష్యుడిగా వత్తాసు పలుకుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి బిడ్డలను కూడా రమ్మను. నీ కాలేజీ, నీ కళ్యాణ మండపం నువ్వు తీసుకుంది, నీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం, సెకండ్ ఫ్లోర్ డైనింగ్. కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే 34,000 ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే 22,000 ట్యాక్సులు కట్టి నీదొక స్థాయి, నీదొక బుద్ధి, నీదొక మంచితనం, నీదొక ఉత్తముడు అంట. దేంట్లో ఉత్తముడు? కాకాని గోవర్ధన్ ఎస్వి రంగారావు నటనలో ఉత్తముడు, ఈయన కమల్ హాసన్లో ఈయన ఉత్తముడు. వీళ్ళిద్దరంటే ఉత్తముడు అంటే ఆయనకి ఈయనకి ఆయన సర్టిఫికేట్. ఎందుకంటే ఇద్దరు లిక్కర్లో జనాలను చంపినటువంటి వ్యక్తులు. వీళ్ళు కావలికి వచ్చి కావలి ప్రజల గురించి, కావలి ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందా? నా జీవితంలో పోలీస్ స్టేషన్లో కేసులని
క్లీన్ చిట్ ఉన్న క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. 8 కేసులు ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ, 14 కేసులు ఉన్న కాకాని గోవర్ధన్. వీళ్ళ నా గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి ఉందా అని నేను అడుగుతున్నా. నిజంగా మీరు మనిషివైతే ప్రతాప్ రెడ్డి మీద చేసిన తప్పుని ఖండించాల్సింది బానిచ్చి. వాళ్ళ ఫ్యాక్టరీల మీద పోయి, ఇండస్ట్రీల మీద పోయి మీరు డ్రోన్ కెమెరాలు ఎలా వేస్తారు, కత్తులతో ఎలా వాళ్ళ ప్రాంతానికి వెళతారని చెప్పి ఈ రోజుకి ఉదయగిరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించలేదంటే మీరిద్దరు చేసిన దుర్మార్గాలు వాళ్ళకు తెలుసు కాబట్టి, వాళ్ళు మనుషులు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీ పార్టీ నాయకులే ఖండించాల జరిగిన ఇన్సిడెంట్ ఉదయగిరి నియోజకవర్గం. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఉదయగిరి నాయకులు ఖండించలేదంటే మీరు చేసిన దాన్ని మీ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారనే విషయాన్ని ఆ సిగ్గు తెచ్చుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కళ్యాణ మండపం విషయానికి వస్తే మిత్రులారా మీరందరికీ కూడా తెలియాలి, 34,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి స్థలం ఈరోజు 22,000 ఎస్ఎఫ్టీలోనే కట్టినట్టు దొంగ లెక్కలు చూపించి పర్మిషన్ లేకుండా అదే పేదవాడు కట్టుకుంటే జేసీబీ పెట్టి ఇమీడియట్గా పగలగొడతారు, లేదు పెనాల్టీ మీద పెనాల్టీలు వేస్తారు. ఆయన మహానాయకుడు, ఆయన మహోదారోదత్తుడు, ఉదార స్వభావం గలవాడు, గంగి గోవు లాంటి వాడు, మంచివాడు కాబట్టి కళ్యాణ మండపంకి ట్యాక్స్ ఎగ్గొట్టాడు మున్సిపాలిటీ. ఆయన ఇల్లు, నా ఇల్లు 14,500 ఎస్ఎఫ్టీ, నా ఇల్లు 14,500 ఎస్ఎఫ్టీ. నేను కట్టే మున్సిపాలిటీ ట్యాక్స్ 6 నెలలకు ఒకసారి 46,000. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు 16,000 ఎస్ఎఫ్టీ, నాకంటే 2,000 ఎస్ఎఫ్టీ ఎక్కువ. ఆయన కట్టే ట్యాక్స్ 27,000 అంటే శవాల మీద పరిగిలేరుకునే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సీల దగ్గర కకృతి బుద్ధి ఉండేటువంటి క్యారెక్టర్ ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ, నిజాయితీకి మారుపేరుగా బతికే టెంపర్ ఉన్న కావ్య కృష్ణారెడ్డి ఎక్కడో దయించి మీరు విలేకరులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నా. ప్రభుత్వ స్థలం తగుదనమ్మా అని ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు. మనీ స్కామ్ ఒకటి కావల్లో జరిగింది. 2021 సంవత్సరంలో కావల్లో ఒక ముస్లిమ్స్ అతని పేరు సుబానీ అని అతను కావలికి ఎంటర్ అయ్యాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే. ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా 300 మీటర్ల దూరంలో అతను ఈ రోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆనాడున్న సిఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు. ప్రతాప్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు. నిన్నటి ఎలక్షన్లో వాడి చేత 3 కోట్లు చందా తీసుకున్నావు. నువ్వు 3 కోట్ల రూపాయలు చందా తీసుకున్నాడు, జైల్లో ఉన్నాడు. వాడు చెప్పిన రికార్డులన్నీ ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి వాడు కావల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున 10 రూపాయలు వడ్డీ చూపించి, నెలకి 10 రూపాయలు వడ్డీ చూపించి పేదవాళ్ళందరి దగ్గర దోచుకుంటుంటే నేను పట్టించిన క్యారెక్టర్ నాది. కావల్లో 70 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండితే రిటర్న్ ఇవ్వంగా పోగా ఈరోజు 31 కోట్ల రూపాయలు ఇంకా ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంటే స్పాట్లో పట్టిస్తే 5,97,00,000 రూపాయలు బ్యాంకులో అకౌంట్ని సీజ్ చేయించా. 8 కోట్ల రూపాయల ఆస్తిని సీజ్ చేపిస్తే ఈరోజు 14 కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తిని సీజ్ చేయించి కలెక్టర్ దగ్గర నుంచి జీవోకి రికమెండ్ చేయించి అతి తొందరలో కావల్లో ప్రజలకు డబ్బులు పంచేదానికి ప్రయత్నం చేసిన నా మీద కావల్లో జరిగింది నీ హయాంలో. నీకు ఎలక్షన్ చందా ఇచ్చింది నీకు, నువ్వు ఇల్లు కట్టించింది నువ్వు, నీ మున్సిపాలిటీలో దొంగ స్థలంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇప్పించింది నువ్వు. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నీతిమంతుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఎస్వి రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన. ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ప్రతాప్ రెడ్డి అనుచరులు, వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన. ఆ సర్పంచుల ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను. ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి వెనకుండే నడిపించారో ఒక్కసారి ఇద్దరం కూర్చున్నారా, రా నాయన కావలికి రమ్మనే పిలుస్తున్నాను నేను. కాకుమూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలరు నాయన, జగన్ కూడా తీసుకురా. నీ అవినీతి బాగోతాం, నీ మిత్రుడు బాగోతాం, లెక్కర కేసుల కాంచి ఓపెన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానైనా. నేను ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చాం. సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావాల్సింది సేవ కాదు, ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజలకి లేదో లేనిపోని చెప్పి మాలో అనైక్యతను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలిసినప్పటికి కూడా 1.5 సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేశా. ఇంక నుంచి ఆగే ప్రసక్తి లేదు. ఆగం కూడా. మేమంటూ తప్పు చేయం,
ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం. కానీ మీరంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. గంజాయి అమ్మాడు, సిగ్గులేదా? గంజాయి అమ్మాడు, కావాలి అమ్మలేదా? సేతు అనే రౌడీని పెట్టి అమ్మలేదా? చందు అనే వాడిని పెట్టుకొని అమ్మలేదా? ప్రసన్న కుమార్ అనే వాడిని పెట్టుకొని అమ్మలేదా? ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయా మీ బతుకులు? మీరా మా గురించి మాట్లాడేది? మీ మిత్రుడు లిక్కర్ అన్నారే, ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది. ఎస్, నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ కేసులో జైలు పాలైన సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే, తీసుకొచ్చి వాడి చేత చెప్పించండి. జగదీష్ రెడ్డి మీ పార్టీ వాళ్ళే. వాళ్ళిద్దరే రేత్రిపూట ప్రొక్లైన్లో పెట్టి గుంట దవ్వి డంప్లో లిక్కర్ దాచిపెట్టింది, 3 లోడ్ల లిక్కర్ను దాచిపెట్టింది. సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజ్ దాచిపెట్టారా? నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కాకానికి ఉంది. ఆయన లిక్కర్ కేసులో ముద్దాయి, నువ్వు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మా నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. నీకు నిజాయితీ పరుడు అయితే నీ అనుంగ శిష్యులు అందరూ తీసుకురండి, ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం, ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం. ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నా. రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు కావలికి రమ్మని సందర్భంగా నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది? హక్కు ఉందా? సిగ్గుందా? పద్ధతి ఉందా? న్యాయం ఉందా? మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో. కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రలేసి అబద్ధాలు మాట్లాడటం, లేనిపోని నిందలేయటం, క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు. ఒకటే, మా అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్ష పెట్టుకొని ఉన్నాం. నిరంతరం అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాం. ఒకవైపున సంక్షేమాలు, ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక, ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్దో తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వాటిల్లో ఈరోజు కేడర్ని కాపాడుకోలేక ఎప్పుడో వస్తుంది ఏంది వచ్చేది, తక్కువ రావాలా? ఏంది వచ్చేది నీకు? ఇంకోటి ఇది రావాలా? ఇంక అయిపోయింది మీ బతుకులు, ఇంకేమి రావు. మీరు అనుకుంటున్నారే కాకానే ఏమి లేదు. 1 ఇయర్కి అయిపోయింది 83. మా తొందరలో మీ బాసుకు కూడా ఉంది. ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా నీకు. నువ్వేంది మమ్మల్ని చేసేది? 4 ఏళ్ళు ఉంది, ఏమి పీకలేకపోయి మీ చేతిలో ఉన్నప్పుడే. ఈ తప్ప యువ నాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఎవరు యువ నాయకుడు? లోకేష్ ఉన్నాడు ఇక్కడ. ఈ నాయకుడు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు కఠోరమైన కష్టపడే కార్యకర్తలను, నిజాయితీకి మారిపోయిన కార్యకర్తలున్న పార్టీని ఇంత కూడా పీకలేరు. ఏందో పీకుతారంట. ఇప్పుడు మొన్న పీకలేకపోయారు. మీ గవర్నమెంట్ నా కరెక్షన్నే పీకలేని వాళ్ళు ఇప్పుడు పీకడానికి వస్తారట. చూద్దాం. కాకాని గోవర్ధన్ రెడ్డి, నేను రెడీగా ఉన్నా. చెప్పు డేట్. నువ్వు చెప్తావా, నన్ను చెప్పుంటావా? టైం నేను చెప్పావా, నువ్వు చెప్తావంట? నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో. నువ్వు నీ జగన్తో వస్తావా, ఎవరితో వస్తావు? చూసుకుందాం. నీ నిజాయితీ, నీ నీతి ఏందో నాన్ని చూపిస్తా. నా నిజాయితీ నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకసారి కావలికంటూ అడుగు పెడితే కావలి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా? ముందు నీ ఓడి బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి తగుదనమ్మని వచ్చి మాట్లాడాను. ఇంకొక ఆయన ఉన్నాడు, నంగిలాగా మాట్లాడుతున్నాడు. ఆయన కాలంలో ఒక్క కేసు కూడా కావలిలో రిజిస్టర్ కాలేదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. పైలాన్ కేసు 2020లో కేసు రిజిస్టర్ అయింది, దాన్ని డిస్పోజ్ చేయలేదు. ఆ కేసుని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మా యువ నాయకుడైన లోకేష్ బాబు గారు ప్రారంభించినటువంటి శిలాఫలకం 57 కోట్ల రూపాయలు అమృత పథకానికి సంబంధించినటువంటి శిలాఫలకం. ఆ శిలాఫలకాన్ని కూల్చితే ఎవరు కూల్చారో కూడా దాచిపెడితే ఆనాడు ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం, ఆనాడు ఉన్నటువంటి గూగుల్ టెక్ ప్రకారం, ఆనాడు ఉన్నటువంటి ఫోన్ డేటా ప్రకారం ఆ నైట్ 1 గంటప్పుడు ఆడ కూల్చింది ఎవరో తీసుకొని ఐ విట్నెస్ దారుల దగ్గర తీసుకొని ఆనాడు కూల్చివేతలో ఉన్నటువంటి సుకుమార్ రెడ్డి అనేవాడు అప్రూవల్గా మారి పలానా వ్యక్తులంటే అతను ఒక్కడి మాటనే విశ్వసించకుండా గూగుల్ టెక్ ద్వారా ఆ టైంలో 1 గంటప్పుడు, నైట్ 1 గంటప్పుడు ఫోన్ డంప్ ద్వారా ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో వాళ్ళను మాత్రమే కేసులో పెడితే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు మేమొక్కరమే కాదు నాయన, మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారంటే అలా 12 మంది మీద ప్రభుత్వం కేసు పట్టింది వాస్తవం. అది ఈనాటి కేసు కాదు, 2020 నాటి కేసుని ఈరోజు జరిగింది. అది తప్ప ఈరోజు ఎటువంటి కేసు లేదు. 2 నిన్నటి రోజు జరిగిన నా క్వారీ మీద అంటే వాళ్ళ కత్తులతో రాలేదా?
ప్రతాప్ కుమార్ రెడ్డి వీడియో కాల్స్లో మొత్తం ఆయనే చెప్తూ వచ్చాడు. ఇది నా మామిడి తోట చూస్తున్నారా, ఆ డ్రోన్ తీస్తుండేది వాళ్ళే. ఇద్దరు అటు ఇటు ఉన్నారు చూడు ఫ్రంట్, ఇద్దరు రౌడీ షీటర్స్. ఆత్మకూరు రాజేష్, శ్రావణ్ కుమార్. మధ్యలో ఉండే డ్రోన్ తీసే అబ్బాయి ఈ అల్లూరు మండలం ఇసుకపిల్లల ప్రాంతానికి చెందిన అబ్బాయి. వెనకున్నటువంటి వాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? పేదవాళ్ళు. ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒకరు గౌడు సామాజిక వర్గం. ప్రతాప్ రెడ్డి బంధువులు, ప్రతాప్ రెడ్డి స్నేహితులు బాలా, ప్రతాప్ రెడ్డి బినామీలు బాలా క్వారీరేకి ఒక సామాజిక వర్గం వాళ్ళని పోతే అక్కడ ఏం జరిగినా పోయేది వాళ్ళు. ఆ సవాళ్ళ మీద మనం రాజకీయం చేద్దామని పంపించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో కూడా డ్రోన్ కెమెరా ఉంది. వాళ్ళ ఫోన్ తీసుకుంటే ప్రతాప్ రెడ్డి ఫోను రాజేష్కి, శ్రావణ్కి, వేణుకి ఎవ్రీ 3 minutesకి ఒకసారి మార్చి కొడుతున్నాడు. అంటే రాజమౌళి తర్వాత బహుశా ఇతనే పెద్ద డైరెక్టర్. ఎట్ట షూట్ చేయాల్సింది మీరుగా చేయాల్సింది. బెంగళూరులో కూర్చొని ఆయన చెప్పాడు షూట్ ఎట్ట చేయాలని. ఆర్ఆర్, కేవీఎల్ రవి ఆ అబ్బాయి ఫోన్లు, శ్రావణ్ కుమార్ పరారైపోయాడు కదా, మళ్ళా కొట్టాడు మీరు యాడ ఇరుక్కున్నారు రా అని. రాజా ఎమ్మెల్యే డ్రైవర్, వీళ్ళు వాళ్ళ కాళ్ళు. ఇప్పుడు వాళ్ళది కరెక్ట్. ఈయన కితాబ్ ఇస్తాడు, ద గ్రేట్ మినిస్టర్. అయితే మాట్లాడతారా మేము కొడితే? ఇంత యథేచ్ఛగా కూర్చోబెట్టాం. మాకు సంస్కారం తెలుసు. నా ఆఫీసులో మా క్రషర్లో మా రూమ్లో కుర్చీలు వేసి కూర్చోబెట్టాం. కత్తులు ఎత్తుకొని డ్రోన్ కెమెరాలు ఎత్తుకొని మా క్వారీ మీదకి వస్తే వాళ్ళు కుర్చీలు వేసి కూర్చోబెట్టి మాట్లాడించాం, అన్నం పెట్టాం. వాళ్ళు మేమైనా కొట్టి బెదిరించి వాడు వీడియో తీసినట్టు ఉందా చెప్పండి మీరే. చేస్తున్నాడు, కోట్లు పోయింది. ఇప్పుడు నెలవారీ ఇన్కమ్ పోయింది. అర్జెంటుగా బై ఎలక్షన్ కావాలంటున్నాడు అతను. అర్జెంటుగా బై ఎలక్షన్. ఇంకేముంటుంది ఆయనకి నాకేమన్నా ఏముంది సార్ చెప్పండి. నాకు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎవ్వరితో అనుబంధం లేదండి. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ఒకటి ప్రభాకర్ నాయుడు అని 32వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని తెలుగుదేశంలో చేర్చుకున్నాం. 29వ వార్డులో ఉన్నటువంటి అశోక్ అనే అతను బీసీ నేతను తెలుగుదేశంలో చేర్చుకున్నాం. అదేవిధంగా మహేంద్ర యాదవ్ అనే అతన్ని తెలుగుదేశంలో చేర్చుకున్నాం. అదేవిధంగా యాదగిరి గుప్తా అనే అతను తెలుగుదేశం. ఎందుకంటే మహేంద్ర యాదవ్ బీసీ నాయకుడు, అశోక్ అనేవాడు బీసీ నాయకుడు, వైశ్య నాయకుడు యాదగిరి, చౌదరీస్లో ప్రభాకర్ అనే వాళ్ళని చేర్చుకున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా సామాజిక వర్గాన్ని ఊరిని నేనేం దగ్గర తీయలే ఏం చేయలే కూడా. వీళ్ళందరూ కూడా కావలలో ఒక రకమైన క్యారెక్టర్ ఉండేవాళ్ళు, దాతృత్వం కలిగిన వాళ్ళు, ఒక బలమైన వర్గాన్ని ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రతాప్ రెడ్డిని ఏసడించుకొని ఇటువంటి దుర్మార్గుడితో ఉన్నాం, మేము వచ్చి మీ పార్టీలో సేవ చేస్తాం, మాకు ఎటువంటి పదవులు అవసరం లేదు, మీ క్యారెక్టర్ మాకు నచ్చింది, కావాలని అభివృద్ధి చేయాలని మీరు తపన పడుతున్నారు కదా, ఆ తపనకు తోడుగా మేము కూడా ఉంటామని వాళ్ళు పార్టీలోకి వస్తే మేము సాధారణంగా ఆహ్వానించాము. వాళ్ళు తప్ప ఇంకొక ఏ ఒక్కరు కూడా మాకు కావాలి. తెలుగుదేశానికి పుష్కలంగా క్యాడర్ ఉంది, మా క్యాడర్ కొదవలేదు, క్యాడర్లో దమ్ము ఉంది, క్యాడర్లో పనిచేయాలని సేవ ఉంది. అందరూ కూడా నీతిమంతులైనటువంటి రాజకీయాన్ని నడిపించే క్యాడర్ ఉండగా మాకు ఊళ్ళో తీసుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దొంగతనంగా ఇంకొక పార్టీ వాడితో నడపాల్సినంత అవసరమూ లేదు. నాకు యథేచ్ఛగా నాకు ఈరోజు సేవ చేసే భాగ్యాన్ని మా నాయకుడు అందించాడు కాబట్టి ఇబ్బంది లేదు. తెలుగుదేశంలో ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళకి పాత్ర లేకుండానే మేము రాజకీయం చేస్తూనే ఉన్నాం. పోలీసు వాళ్ళు యథేచ్ఛగా చెప్పారు ఎవరూరికి ఎంత డబ్బు రావాలో. నెల్లూరు జిల్లాలో ఎవరెవరి దగ్గర ఎంతెంత శుభాన్ నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వచ్చి తెలియజేయండి అన్నప్పుడు ఇప్పటికి 31 కోట్ల రూపాయలకు మాత్రమే మాకు రావాలని ప్రజల నుంచే వచ్చింది.
ప్రజలే వచ్చి పోలీస్ స్టేషన్లో మాకు ఇంత రావాలని చెప్తే, నేను 400 కోట్లు రావాలని చెప్తే అది ఎట్ట సాధ్యం అవుతుంది? ఎవడైతే నష్టపోయాడో నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఈ సందర్భంగా కూడా మీకు అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నా, సుబానీ బాధితులై ఉండి నెల్లూరు జిల్లా కావలిలో కట్టినటువంటి డబ్బులు ఎవరైనా ఇంకా ఊరికన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో మీ పేరు నమోదు చేసుకొని ఎవిడెన్స్లతో సహా ఇవ్వండి. అలా ఎవిడెన్స్లతో సహా ఇచ్చిన వాళ్ళు 31 కోటి, సీజ్ చేసిన ఆస్తి 14 కోట్లు. ఇప్పుడు కొత్తగా ఈ రోజుకి అగ్రిగోల్డ్ కావచ్చు, దేశ చరిత్రలో ఏ ఫైనాన్స్ స్కీమ్ కూడా రికవరీ కాలేదు. కానీ కావల్లో ఈ కేసును నేనే సీరియస్గా తీసుకోనున్నా, నేనే పట్టించాను, నేనే సీరియస్గా తీసుకున్నా. ఇప్పటికి 14 కోట్ల రూపాయలు సీజ్ చేసాం. ఇంకా బినామీ వాళ్ళ పేరు మీద ఒక 4 కోట్లు ఉంది. ఇంచుమించు రికవరీ అయితే 18 కోట్ల దగ్గర రికవరీ ఉంది. దీనికి కలెక్టర్ దగ్గర ఫైల్ ఉంది. బహుశా నిన్నటి మండే రోజు కలెక్టర్ కూడా సంతకం పెట్టింటాడు. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్లో కొత్త యాక్ట్ వచ్చింది. ఎక్కడ ఈ దేశ చరిత్రలో ఫస్ట్ కేసు ఇది. కలెక్టర్ ఇప్పుడు ఆక్షన్ వేయచ్చు, కోర్టు ఆక్షన్ వేయబడలేదు. నిజంగా లబ్ధిదారులు నష్టపోయి కట్టించుకుంటే ఇమీడియట్ కలెక్టర్ ఆక్షన్ వేసేదానికి ఈరోజు జీవో ఉంది. ఆ జీవో కోసం ఈ రోజున మేము హోమ్ సెక్రటరీకి పంపించడం, కలెక్టర్ కూడా ప్రొసీడింగ్స్ రెడీ చేశాడు. అన్నీ వస్తే 2 నెలల్లోనే మొత్తం ఆస్తులను ప్రజలకు పంచడం జరుగుతుంది. 400 కోట్లు కావ్య కృష్ణాడు 100 కోట్లు పట్టించింది నేనైతే 100 కోట్లు కృష్ణాడు ఎందుకు తీసుకుంటాడు? తిన్నది ప్రతాప్ రెడ్డి 3 కోట్ల రూపాయలు ఎలక్షన్ చందా ఇచ్చాడు. వాడే చెప్పాడు సుబాని. ఈరోజు వాడు అంతర్రాష్ట్ర దొంగ. 7 జిల్లాలు కనిపెట్టలేదు. ప్రతి రాష్ట్ర ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళే, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన డిఎస్పీలు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళే. వాడు 2006లో నరసరావుపేటలో ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత పూనా పోయాడు. పూనా నుంచి కాకినాడకు వచ్చాడు. కాకినాడలో కేసు పీటీ వారెంట్ ఉంది. 2015లో పీటీ వారెంట్ ఉన్న కేసుని పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోతే నేను పట్టించి హ్యాండ్ ఓవర్ చేసినోడు. నేను పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేయకుండా ఆపారు. మక్తలకు పోయాడు, 275 కోట్లు దోశాడు. మక్తల నుంచి కర్ణాటక పోయాడు. కర్ణాటక నుంచి 2021లో కావలి సుభిక్షమైన ప్లేసు, అవినీతి పరుడు రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి మన అవినీతికి తోడవుతాడని ప్రతాప్ రెడ్డి సెలెక్ట్ చేసుకుని కావలికి వచ్చి ప్రతాప్ రెడ్డి ఇంటికి 300 మీటర్ల దూరంలో ఇల్లు తీసుకొని ప్రతాప్ రెడ్డి అనుంగ శిష్యులైన వైఎస్ఆర్సీపీ సర్పంచుల్ని ఏజెంట్లుగా పెట్టుకొని అక్కడ కూడా ఒక సామాజిక వర్గాన్ని పెట్టుకొని ఈరోజు ప్రతాప్ రెడ్డి డ్రోన్ కెమెరాలు వాడి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గం వాళ్ళని ఇక్కడ కూడా పెట్టి వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళ ద్వారా అతను చందాలు అన్ని కేసులు ఫ్లెక్స్లు కట్టించుకుంది కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి. పోలీసుల సాక్షిగా చెప్పింది సుబాని. నేను చాలామంది వాళ్ళని చూశాను. కావ్య కృష్ణారెడ్డిని కూడా నాకు అమ్ముడు పోతాడు అనుకొని నేను అతను బోన్లోకి ఇరుక్కుంటే అతను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాడని చెప్పిన పరిస్థితి నా గురించి. కాబట్టి 400 కోట్ల టర్న్ ఓవర్ ఏముంది? ఆడుండేది 70 కోట్ల టర్న్ ఓవర్. డబ్బులు రిటర్న్ పోను ఈ 31 కోట్లు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని మీద 18 కోట్ల దాకా రికవరీ రెడీగా ఉంది. ఇంకా ప్రభుత్వాలు మారినాయి. ఈ రోజు నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని యథేచ్ఛగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులతోనే అన్నీ జరుగుతున్నాయి. ఈ రోజున ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా జిఎస్టీ పరంగా, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా, సేనరేజ్ల పరంగా ప్రతి ఒక్క రూపాయి జవాబుదారీగా ఉండి ఈరోజు క్రషర్ నడుపుతుంటే కావలి ప్రజలు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డిని చేదరించుకుంటుంటే ఇటువంటి వ్యక్తిని కావలిలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము, ఇటువంటి వ్యక్తికి మనం గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలందరూ కూడా వైసీపీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరటానికి మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే వైసీపీ నాయకులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటికి కనుమరుగవుతుంటే ఈరోజు కక్షలు, కార్పణ్యాలు, వర్గాలు, వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సంబంధం లేనటువంటి ఏరియా కావలి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా అయ్యింది 2024 జూన్ 22వ తేదీన ప్రభుత్వ పరంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా, నేను ఏదైనా అవినీతికి తావు చేసున్నా, ఎక్కడన్నా నేను గ్రావెల్ మాఫియా నడుపున్నా, ఎక్కడన్నా ఇసుక దందాలు చేసున్నా, లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా, ఎక్కడికైనా నేను రెడీ, ఏ గుడికైనా రెడీ, ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా. లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరకు పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి? ఎవరన్నా ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా, ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా, నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా. నేను తప్పు చేసి ఉంటే భయపడాలి. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా ఇదేచ్ఛగా పోవడానికి నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తా. కావలిలో ఇద్దరు రౌడీ షీటర్లని తన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని
10 సంవత్సరాలు పనిచేసి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా? ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం తెలీదా? ఎవరి ఇళ్లల్లో వాళ్ళ మీద ఎగరేసుకుంటూ పోతుంటే ఇది న్యాయబద్ధమా కాదనే విషయం తనకు తెలియదా? తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు తీస్తే ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీ షీటర్లతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజున కత్తులతో నా క్వారీలోకి ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా, ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామా అని తెలుసుకునేదానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి? ఈరోజు డ్రోన్ కెమెరా తీయటానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు, రౌడీ షీటర్లు ఎందుకు వచ్చారు? వివిధ కారుల్లో సరౌండింగ్ను వాళ్ళని కాపలా కాస్తూ, లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో, లేదంటే నా ఇతర వ్యక్తులను దుదిమెట్టించాలనో కారులో ఎందుకు వచ్చారో ఇవన్నిటికీ జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని 87 రోజులు జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈరోజు కావలకు వచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరుకంటూ ఒక గౌరవం ఉంది, నెల్లూరుకంటూ ఒక స్థాయి ఉంది. ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి 83 రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా, సిగ్గు అనేది వదిలిపన్నికి రోడ్డెక్కి ఈరోజు తగుదనమ్మని నువ్వు కావలకు వస్తున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు, నేనే ఆహ్వానిస్తున్నా. నువ్వు నీ మంది మార్బలంతో రా. వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత అన్నవరం ఉదయగిరిలో అవి ప్రవేశపెడదాం. కావలలో ఉన్న ఫస్ట్ కడనూతల్లో ఉన్న నీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్షన్ దగ్గర నుంచి డిటీసీపీ బిల్డింగ్లు కట్టిన డిటీసీపీ అనుమతుల కానించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కానించి ఈరోజున్నటువంటి డ్రైనేజ్ వాటర్ని పొలాల్లోకి దింపుతూ ఈరోజు ఉన్నటువంటి అక్కడ హరిజనులంతా రోడ్డు మీద ధర్నా చేస్తే కొట్టించి మా హరీష్ అనేవాడిని హింస పెట్టినటువంటి కారణం కానించి మనిద్దరం పరిశీలించుకుంటా పోతాం. ఎంతమందితో వస్తావో నేను ఒక్కడనే వస్తాను, నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. తర్వాత కావలలో మీ ప్రతాప్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు చేసేది సరస్వతి సంబంధించినటువంటి స్కూల్గా నామకరణం చేసి దేవుడు మాన్యానికి సంబంధించినటువంటి చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క 43/1 సర్వే నెంబర్లో మీ ఓడు కట్టిన బిల్డింగ్ సాక్షిగా నేను చూపిస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడుండే జేసీబీతో నువ్వు పగలగొట్టే ధైర్యం ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. మీరు చాలకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకురండి. అక్కడ నేను నీతి నిజాయితీలతో నేను ప్రూఫ్ చేస్తా. దేవుడు మాన్యం, దేవుడి స్థలంలో ఇల్లు ఈరోజు కాలేజీ కట్టుకొని ఆక్రమణ చేసుకొని ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా, నేషనల్ హైవే అనుమతులు లేకుండా, నేషనల్ హైవే నుంచి స్కూల్లోకి పోవడానికి దారికి అనుమతులు లేకుండా దుర్మార్గంగా మీ వాళ్ళు చేసిన ఆక్రమణల్ని పరిశీలిద్దాం. తర్వాత నా క్వారీకి కూడా నేనే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. అంత ఆడంగల లక్షణాలు నువ్వేందే నాకు, ఆడంగల లక్షణాలు నువ్వే నా గురించి మాట. నాది పౌరుషానికి మారిపోయారు. కావ్య అంటే పౌరుషం, గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి. మీరేంది నన్ను బీకేది? సంస్కారంగా మాట్లాడండి, సంస్కారంగా మాట్లాడండి. మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఎవరికి లొంగదు, ఎవరికి లొంగదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు స్టిక్కర్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసిన నా గురువు చంద్రబాబుకి, లోకేష్కి తప్ప నీలాంటి కపటదారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కావలి చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు, దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను, జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు, నేను గాంధీ మహాత్ముడు అన్నావు. ఎటుపోయావు గాంధీ మహాత్ముడు? ఏడున్నావు ఆయనవా? ఏడున్నావు? శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నీతిమంతుడే? నా మేక ఉన్న పులే నువ్వు. నీ వేషానికి, నీ భాషకి, నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా? ప్రశాంతంగా ఉందా కావాలి? వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉన్నారు, ఈరోజు అందరూ ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు, అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఏం ఓచుకోలేకపోతే ఎట్ట? నువ్వు రా, కలిసి పని చేయి. లేదంటే వచ్చావు నీ పని నువ్వు చేసుకో. అడుక్కొని మా జీవితాలు జోలికి ఎందుకా? మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవా నువ్వు?
ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీ పరిస్థితి ఏంది? స్వతంత్రం వచ్చిన తర్వాత 33,000 ఓట్లతో ఓడించిన ఘనత నాది, ఓడిపోయిన ఘనత నీది. నీకు నాకు తేడా ఏంటా? నేనా నీ గురించి? అందుకనే నేను సంవత్సరం 3 నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావాలందరి పేరు, అతను నిక్నేమ్ స్ట్రీట్ లీడర్. ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలోడు అన్నాడు. ఈ గాలోడు దెబ్బకు నా గాలి స్పీడ్కి 33,000తో పోయావు. ఇప్పుడు నా గాలి ఇంకా వీయటం స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకాని చెప్పాలా. ఇది కావలి, తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా. ఇక నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు, ఇక నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. నిరాధారణ నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకి పోతే అందరూ కూడా సంతోషిస్తారు. నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు దాంకో ఏదో ఒక రోజు నీకు జైలు భజన తప్పదని ఆయన నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.